కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వైపు టెక్ దిగ్గజాలు తొంగి చూస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? అమరావతి వైపు వాళ్ళ పరుగులు పెడుతున్నారా? విశాఖ వైపు వాళ్ళ అడుగులు పడుతున్నాయా? ఖచ్చితంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ఇదే. ఆల్రెడీ అభివృద్ధి ఉన్న ప్రాంతానికి త్వరగా కంపెనీలు వస్తాయి అంటే అప్పట్లో విశాఖ వైపు ఆయన చూస్తే విశాఖను పరిపాలనా రాజధాని అనే ఒక పేరు పెడితే దాన్ని తప్పుపట్టారు. ఇక్కడ అమరావతి వదిలేసి విశాఖ వెళ్తారా అన్నారు. కానీ ఇప్పుడు టెక్ దిగ్గజాలన్నీ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి అంటే ఇక్కడ వాస్తవానికి అక్కడ ధరలు భూమి ధరలు పెరగాల లేదంటే తగ్గాల అంటే ఇప్పుడు ఒక యాక్సెంచర్ అనే కంపెనీ నాకు 10 ఎకరాలు కావాలి, అది కూడా ఎకరం 99 పైసలకే కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకుంది అంటే 10 ఎకరాలు 10 రూపాయలు వాళ్ళు అడిగిన 10 ఎకరాలు 10 రూపాయలకి ఇమ్మని వాళ్ళు అడిగారు అనేది వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ. అంటే విశాఖ అభివృద్ధి అయిన ప్రాంతం కాబట్టి నిజంగా ఆ ధరకిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుందా లేదంటే వెనక్కి వెళ్తుందా? ఆ ధరకి ఒకవేళ అమరావతి ప్రాంతంలో ఇవ్వగలుగుతారా? అమరావతి ప్రాంతాన్ని టెక్ దిగ్గజాలు ఎంచుకోవట్లేదా? ఇప్పుడు మనం అభివృద్ధి జరుగుతుంది అని అనుకోవాలా లేదంటే భవిష్యత్తులో కంప్లీట్గా విశాఖపట్నం వైపే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా మొగ్గు చూపే అవకాశం ఉంది అని అనుకోవాలా? దీని వెనక మతలబ్ ఏంటి? మేము ఇచ్చేస్తున్నాము ఈ స్థాయి ఈ రేటుకి, ఒకప్పుడు 99 పైసలకి ఇచ్చారు అంటే అసలు మేము ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు అని పెద్ద పెద్ద హడావుడే చేశారు, పెద్ద ఇష్యూ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ అదే కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకోవాలి. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చాలా ఓపెన్గా చెప్తున్నారు, యాక్సెంచర్ అనే కంపెనీ వచ్చి 10 ఎకరాలని ఎకరం 99 పైసలకి అడిగింది అనేది. అంటే 10 ఎకరాలని 10 రూపాయలకి, ఇంకా అక్కడ అంతకు మించి ఇంకా అందులో లెక్కలు చూసుకోవడానికి కూడా ఏమీ లేదు. అంటే మేము ఇచ్చేయడానికి రెడీగా ఉన్నామన్నా ఇంతకుముందు కంపెనీకి ఆ రేటుకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు. నాకు ఇదంతా చూసినప్పుడు బాధ ఏమనిపిస్తుంది అంటే జీవితంలో ఒక సొంత ఇల్లు 1 ఎకరం పొలం ఉండాలనేటువంటిది ఓ మధ్యతరగతి వాడిగా నా కోరిక, నా కళ. తప్పలేదు. ఇప్పుడు 50 వచ్చేసింది. అంతే, ఎకరం పొలం కొనాలంటే నేను ₹1,00,000 ఉన్నప్పుడు కొందామంటే అప్పుడు అది 3 లక్షలకి. అది 3 లక్షలు ఉన్నప్పుడు కొందాం అనుకుంటే నేను 3 లక్షలు సంపాదించుకుని కొందాం అనుకుంటే అది 10 లక్షలకి వెళ్ళి. ఇప్పుడు కొందామంటే కృష్ణా గుంటూరు జిల్లాలో 10 లక్షలు అనే ప్రసక్తే లేదు. లక్షల్లో ఎక్కడ దొరుకుతుంది మీకు? ప్రకాశం జిల్లాలో మారుమూల ఏకనగిరి లాంటి ప్రాంతంలో కూడా రోడ్డు పక్కన 30 లక్షలు ఉంటుంటే ఎక్కడో లోపలికి ఉంటుంది చూడండి, అట్లాంటి చోటన 10 లక్షలకు దొరుకుతుంది. నా దృష్టిలో ఏంటంటే కొంచెం మంచి పొలం అయితే గనక ఓ చిన్న ఇల్లాగా పెట్టుకుని అక్కడ మనకు కావాల్సిన కూరలు అవి వండించుకుంటూ సరదాగా నా లెక్క 60 వచ్చేటప్పటికి మనం ప్రశాంతంగా జీవితం గడపాలి. ఇది ఒక కోరిక, న్యాచురల్ జీవితం. అందులో మన తోటలో నుంచి, ఎందుకంటే మాకు ఇదివరకు గుడివాడలో ఉన్నప్పుడు చిన్నప్పుడు అది 4th క్లాస్ అప్పుడు వెళ్ళాం గుడివాడ, 7th దాకా అక్కడ ఉన్నాం. ఆ మొదట్లో 5th 6th చదివేటప్పుడు మా ఇల్లంతానేమో ఊడిపోయే అదేమంటారు దోలాలు తుప్పులు బయటపడి అదే అప్పుడు ఈ పడతాయి, తుప్పు పట్టడం కూడా కాదు, చెదలు పట్టే కింద పడిపోతాయి. ఎన్న ఉన్నా ₹50 ఇల్లు అద్దె అనమాట దాంట్లో. కాబట్టి అక్కడ ఉన్నాం. కాకపోతే ఇల్లంతా కాస్త దీనిలాగా ఉన్నా మొత్తం ఇంటి ముందు అంతా పెద్ద ఖాళీస్తాం, శరత్ టాకీస్ కానుకుని ఉండే, లేడీస్ గేట్ కానుకుని. ఆ దాంట్లో అన్ని రకాల కూరలు వేసుకున్నాం. ఎవరో బంధువులు వచ్చినా మేము కూరల గురించి ఎత్తుక్కోవాల్సిన పని లేదు. 4 టమాటాలు 4 మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేయడం వేసేయడం. ఇట్లాగా మాకు నాన్నకు అప్పుడు వచ్చిన జీతం ₹350. ₹350 జీతం ₹50 ఇంటద్దే. స్కూల్కి వీటికి అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఒకసారి ₹15, మిగతా అది ఇంటిని బ్రతకడానికి సరిపోయేది. ఈ కూరలు ఎన్నిటి రావడం వల్ల, లేకపోతే ఎట్ట బతికేవాళ్ళం. అందుకని ఆ లెక్కను చూసినప్పుడు ఓ ఎకరం పొలం ఉండాలా భవిష్యత్తులో మనం బ్రతకడానికి అనుకునేవాళ్ళం. ఈ రోజు వరకు కూడా నాకు వల్ల కావట్లేదు. అట్లాంటిది టీ తాగే ₹10కి 10 ఎకరాలు అడుగుతున్నాడంటే ఏమనుకోవాలా? ఒకటి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, నాకు అర్థమైన లాజిక్ అయితే మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఓ రకంగా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది, ప్రాణాలు తెగించి పనిచేసిన వాళ్ళు ఎన్ఆర్ఐలు.
వాళ్ళ సంపాదించుకున్న ₹1,00,00,000 డబ్బులు తెచ్చి కూడా ఖర్చు పెట్టారు. ఏమీ లేకపోతే ఓ 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి 10 మందికి పంచి వాళ్ళ ఇంట్లో పని మనుషులకి వాళ్ళకి పంచి జగన్ అంటే అభిమానం ఉండే వాళ్ళకి 3,000 4,000 ఇచ్చి మరి వాళ్ళ చేత ఓట్లు వేయించారు. నాకు తెలిసిన ఒక అతనైతే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషి అప్పుడు లేబర్ దాదాపుగా జగన్కి అనుకూలంగా ఉండేవాడు. నీకు 5,000 ఇస్తా, నువ్వు మాత్రం ఈ ఒక్కసారికి తెలుగుదేశానికి ఓటే అని చెప్పి నీ ఇట్లాగ వైసీపీ ఓటేసే వాళ్ళు ఎవరెవరో పట్టరమ్మను అని చెప్పి ఓ 50 మందికి అతను డబ్బులు ఇచ్చారు, తలా 5,000. వీళ్ళు వేసారు ఓటు కూడా అట్లాగే. దేవుడి మీద నాళ్ళ దేవుడు కొంతమంది హిందువులు అయితే హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుళ్ళ మీద ప్రమాణం అట్లా చేయించి మరీ డబ్బులు ఇచ్చారు. అట్లాంటి బోల్డ్ అంతమంది ఉన్నారు, అంత చేశారు. అలా చేసినటువంటి వాళ్ళకి మంచి చేయడం కోసం లేకపోతే ప్రయోజనం చేయడం కోసం అదేదో ఉర్సా అనే సంస్థ పెట్టారు. ఆ ఉర్సా సంస్థ స్పెషల్ ఏంటంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ వాళ్ళ రంగాలు వాళ్ళ ఉద్యోగాల్లో, కానీ వాళ్ళంతా కలిపి సంస్థగా లేరు, కొత్తగా పెట్టుకున్నారు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో తక్కువకి ఇద్దాం అనుకున్నారు. అది రూపాయికి కాదు, ఎవడన్నా దమ్ముంటే నిరూపించాలి అంటున్నారు లోకేష్ గారు. కరెక్టే, అసలు ఎంతకి ఇచ్చారో చూపెట్టట్లేదు జీవో. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది చూపెడుతున్నాం కదా మనం, ఇన్ఫోసిస్కో ఎవరికో ఎవరికో TCS చూపెడుతున్నాం కదా 95 పైసలు 99 పైసలు. కానీ దీని జీవో ఏది వర్షా జీవో, అది జీవో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఎంతకి ఇచ్చారు మీరు చెప్పట్లేదు. దానికోసం TCSకి ఇచ్చారు ఇక్కడ. అంటే కొత్తగా ఒక సంస్థ కట్లిస్తే ఎట్లా అని రేపు పొద్దున ఎవడన్నా గొడవ అవుతుంది, భవిష్యత్తులో స్కామ్ కింద కేసు కూడా పెట్టచ్చు. అందుకని ముందు జాగ్రత్తగా ఓ పాలసీ తీసుకున్నట్టు, అంటే చట్టబద్ధమైనటువంటి క్రైమ్ ఇది. క్రైమ్ అనకూడదు, ఎందుకని కోర్టులు కూడా క్రైమ్ అంటలేదు. దాన్ని ఏంటిది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలని పరిశ్రమలు రావాలి, దానికోసం తప్పదంటారు కోర్టులు కూడా. కాబట్టి అక్కడ ఒక కన్విన్సింగ్ పాయింట్ వచ్చేసింది. ఎట్లాగా వరుస కాన్సెప్ట్తో బిగినాయి. అసలు ఒక పాలసీ తీసుకున్నట్టు ఆ పాలసీ ప్రకారం అసలు ఒరిజినల్గా చెప్పాలంటే ఫ్రీగా ఇచ్చేయాలి భూమి. ఇక్కడ అసలు జరుగుతున్నది గేమ్. ఈవెన్ కోర్టు కూడా అడిగింది, ఇవాల్టి వరకు దానికి సమాధానం లేదు, ఆ కేసు అక్కడతో ఆగిపోయింది. అసలు పాయింట్ ఏంటి, నువ్వు 99 వయసులో ఫ్రీగా ఇచ్చి 33 ఏళ్ళకి లీజుకి, లేదా 10 ఏళ్ళకి ఇస్తావా 25 ఏళ్ళకి ఇస్తావా 33 ఏళ్ళకి ఈ లీజు ఎనఫ్. లీజుకు అది ఇస్తుంది. సేల్ డీడ్ అంటే అమ్ముతున్నారు, 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. లీజుకి ఇచ్చినప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు లీజుకి ఇచ్చారు 33 ఏళ్ళకి 99 పైసలకి, ఒక 5 ఏళ్ల తర్వాత వాళ్ళు కట్టలేదు, లేదా ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎవడు వెంటనే 10,000 అన్నారు, 10 ఏళ్లలో 10,000 అంటారు. ఆ 10 ఏళ్ళు చూసాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావయ్యా అని అడిగాం. 1000 ఇచ్చామన్నారు. మరి మేము 9 ఇంకో 9,000 ఏంటి అని అడుగుతాం, లేకపోతే ఏం చేయమంటావు అని అడుగుతాం. హక్కు ఉంటుంది అప్పుడు మనకి. నా లీజు నిబంధన నువ్వు ఉల్లంఘించావు కదా, ఎందుకు తీసేయకూడదు అనేటటువంటి. అట్లాగా ఏ ఒక్కళ్ళు ఒప్పుకోవట్లేదు. ఏమి అడుగుతున్నారు వాళ్ళు, నాకు రాసి ఇచ్చే అంటున్నారు. వీళ్ళు రాసి ఇచ్చేస్తున్నారు. అమ్మేసుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళకి అధికారం ఉంది. దాన్ని తాకట్టు పెట్టి వాడు అప్పు తీసుకుంటాడు. ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ అంటే, ఈ ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే మనకు అపారమైన ప్రేమ. మన బిడ్డలు, మనకు తెలిసిన వాళ్ళందరూ వాటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి హ్యాపీ. ఇందులో ఉద్యోగం పోతే ఇంకో దాంట్లో పోతాడు, అక్కడ పోతే ఇంకో దాంట్లో పోతాడు. 4 రోజులు గ్యాప్, దాన్ని ఏదో వెతుక్కుంటున్నాడు మనవడు అని చెప్పుకోవడం, ఇది నడిచిపోతుంది. ఈ యొక్క అంటే ఇదేంటంటే మధ్యతరగతి మెంటాలిటీ. దీంట్లో ఈ మధ్యతరగతి మెంటాలిటీని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆడుతున్న ఒక పెద్ద జోదం ఏంటో తెలుసా మీకు? ఇవాళ ఒక కంపెనీ ఇలా ఒప్పందాలు చేసుకుని, అంటే ఇప్పుడు చేసిన వీటితో వదిలేసేయండి, ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఇచ్చిన వాటిలో చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తామని ఒప్పందం చేసుకుని తక్కువకు తీసుకున్నారు. తీసుకున్నాక 1000 ఉద్యోగాలు ఇచ్చారు, గుడ్. ఈ 1000 నుంచి 10,000 అయినాయి ఎంతమందో కనుక్కోండి అదే చోట. వీళ్ళు కొత్త ఉద్యోగాలు, వాళ్ళ ఉద్యోగాలు వచ్చేస్తున్నట్టు అక్కడే వాళ్ళు ఆడే 12,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు ప్రతి ఏడాది. నేను చెప్పేది ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, అసలు లాజిక్. ప్రతి ఏడాది 20% తీసేస్తారు, తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. కొత్త వాళ్ళని ఇచ్చింది చూపెడతారు ప్రభుత్వానికి, తీసేసింది చూపెడతారు. ఈ తీసివేయబడ్డ వాడు కొత్త చోటకి వెళ్ళి మళ్ళీ కొత్త ఉద్యోగం వాడు కొత్త వాడు ఇచ్చినట్టు.
ఇది వీళ్ళు ఆడుతున్న జూదం. అలా అయితే సంవత్సరంలో 12,000 ఉద్యోగాలు ఇచ్చేసినట్టే. అంతే. 12,000 అంటాడు, మొదటి ఏడాది 1000, అదే తర్వాత 2 ఏడాది 200 మందిని తీసేస్తాడు, మళ్ళీ 200 మందిని పెట్టుకుంటాడు. అవును 1000 అట్లాగే ఉంటది అంతే. ఈ 10 ఏళ్ళు అనుకోండి, 10 రోజులు 2,000, 1000 ప్లస్ 3,000 ఇచ్చాం సార్ మేము. అవును ఆ రోజులు ఉండేది 1000 మంది అంతే. ఇదేంటంటే ఇంకా చదివేది అంటారు కదా, చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని, ఏదో ఒకటి ఆ ఎదవల మూలంగా ఏదో మనకు ఉద్యోగాలు వస్తున్నాయి సావనియండ్రా వాళ్ళని అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ మధ్య తరగతి. కాబట్టి వాళ్ళు బతికేస్తున్నారు, పండగ చేసేసుకుంటున్నారు. ఈ కార్పొరేట్ జూదం వాళ్ళు క్రమంగా ఏం అర్థం చేసుకున్నారంటే, రాజకీయ పార్టీలకి ప్రభుత్వాల్లోకి అధికారంలోకి రావాలి, లేదా అధికారంలో ఉన్నటువంటి వాడికి అంతో ఎంతో మేపితే చాలు, లేదా వాళ్ళకి అవసరాలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఆంధ్రాలో డబ్బులు తింటారని వీళ్ళు వీళ్ళకి ఇవ్వాలంటే అక్కడ ఇవ్వాలి. టీసీఎస్ లాంటి దానికే ఇచ్చాం, వరుస ఇస్తే తప్పేంటంటే, లేదా రూపాయికి ఇవ్వకపోవచ్చు, 10 లక్షలు 25 లక్షలకి ఇవ్వచ్చు. కానీ ఇది కారణం చూపెట్టుకోవడానికి, రేపు పొద్దున క్రైమ్ కాకుండా ఉండటానికి గేమ్ అనమాట అది. ఇప్పుడు దాంతో తీసుకున్నటువంటి సంస్థలు రేపు పొద్దున అంటే మీకు లీజ్ అనుకోండి, వెనక్కి తీసుకోవడానికి ఉంది. లీజ్ కాకుండా క్రయ విక్రయం అయిపోయాక రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉంది ఎవరికన్నా? ఆ షరతు ఉంది అందులో? లేదు. నీకు ఇప్పుడు ఇచ్చేసాం 99 పైసలకి 10 ఎకరాలు, నువ్వు గనక ఈ 10 ఏళ్లలో 12,000 ఉద్యోగాలు కనుక చేయకపోతే మీరు దాన్ని అమ్ముకున్నా లేదా మీ పేరు రిజిస్ట్రేషన్ అయినా ఆ రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంది. రాజ్యాంగంలోనే లేదు రిజిస్ట్రేషన్ రద్దు, మరి కాబట్టి అయిపోయింది ఆటోమేటిక్ గా. లేదా ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే, మొన్న మధ్య సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, సేల్ డీడ్ అనేటటువంటిది ఏమి ఫైనల్ అథారిటీ కాదు, అట్లాంటిది ఏదైనా పెట్టుకు తిరగాలి మనం రేపు పొద్దున. అందరూ భయపడాలి కదా అప్పుడు. ఇప్పుడు అందరికీ భయం అదే, సేల్ డీడ్ ఫైనల్ కాదని చెప్పింది సుప్రీంకోర్టు, దాన్ని బేస్ చేసుకుని తిరగాలి. సమస్య ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ కంపెనీలు కూడా చూడండి, టీసీఎస్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంది కదా, మొన్న 5,000 ఉద్యోగాలు తీసేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర కామధేను, చంద్రబాబు నాయుడు గారు కామధేను వీళ్ళకి. ఎట్లాగా? ప్రపంచవ్యాప్త సంక్షోభాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యం అని చెప్పి వాళ్ళ దగ్గర సంఖ్యను తగ్గించుకుంటున్నారు, సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. దానివల్ల కొంత క్రైసిస్ ఉంటుంది, దాన్ని ఇక్కడ భర్తీ చేసుకుంటారు. ఎలా? స్థలం ఇప్పుడు టీసీఎస్ అనే టాటా లాంటి సంస్థకి రూపాయికి అవసరం ఏంటండి? ఏం కర్మాలకి? అదే కదా నా తెలియకడుతాను, డబ్బులు లేరు. ఇప్పుడు కొత్తగానండి ఏదో మంచి కంపెనీ పెడుతున్నాడండి మొట్టమొదటిసారి భారతదేశంలోనే, కాబట్టి అంటే ఒక అర్థం ఉంది. కానీ ఓ పక్కన ఉద్యోగాలు తెస్తున్నాడు, ఇక్కడ పెట్టుకుంటాడు అంటే ఏంటి? వాడికి డబ్బులు ఈజీగా వచ్చేస్తున్నాయిగా. ఇక్కడ ఎకరం వైజాగ్లో ఎంత ఉందండి? వీళ్ళు ఇచ్చే ఏరియాలో కనీసం 50 కోట్లు ఉంటుంది. ఓ 10 ఎకరాలు ఇచ్చారంటే 500 కోట్లు. 500 కోట్ల ఆస్తి వాడికి ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు? ఒక 1000 ఉద్యోగాలు ఇస్తాడు అనుకో. మనం ఇదే ఆస్తిని వేలం వేసి 500 కోట్లు తీసుకున్నాం, 1000 మందికి తలా 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా, వాళ్ళ అకౌంట్లో వేయచ్చుగా. దాని మీద వడ్డీకి ఇచ్చుకుంటాడు, 1,00,000 రూపాయలు బతుకుతాడుగా హ్యాపీగా. దాంతోపాటు లేదా అదే వాళ్ళందరికీ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయొచ్చు కదా. మనం అంత డెప్త్ గా ఆలోచించాం, అంత కాన్సెప్ట్ కూడా లేవు ప్రభుత్వాలకి, సాధ్యం కూడా కాదు. నేను సాధ్యం అవుతుందని కూడా నేను కాకపోతే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎట్ట వెళ్ళిపోయింది? వాడెవడో లూలుమాల్ అనేవాడు గుమస్తా ఉద్యోగం ఇస్తాడు, బెజవాడ అనేది కమర్షియల్ క్యాపిటల్, హోల్సేల్ షాపులు వస్త్రలత ఏంటి, లేకపోతే హోల్సేల్ కాంప్లెక్స్ ఏంటి గొల్లపూడిలోది, లేకపోతే ఉన్న షాపులన్నీ ఏంటి అట్లా గుమస్తాలేగా చేసేది. మరి వాళ్ళందరికి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది భూమి, వీడికి రూపాయికి ఇచ్చేది ఏందండి భూమి? ఏది ఏడాదికి 4 కోట్లు ఇస్తాడటాడు, దానికి ఇస్తారట వాళ్ళు. శుభ్రంగా విజయవాడలో వేలం వేసి అమ్మితే దాంట్లో షాపులు ఇప్పుడు వస్త్రలత వేలమే కదా, కాళేశ్వరం మార్కెట్ వేలమే కదా, అది పెట్టి అమ్మితే నీకు డబ్బులు వస్తాయి, ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేస్తాయి. పైగా ఒక్కొక్కటి మళ్ళీ ఆ షాపులు పెట్టినప్పుడు అందులో గుమస్తాగిరినే కదా ఇచ్చేది. 100 షాపులు పెడితే 100 ఇంటూ 5 వేసుకుంటే 500 ఉద్యోగాలు వస్తాయి కదా. 1000 షాపులు పెడితే 1000 ఇంటూ 10 మంది 5 వేసుకున్నా
5,000 ఉద్యోగాలు వస్తాయి కదా. మరి ఎందుకు తీసేసినట్టు అది? అంటే మనం ఇక్కడ మధ్య తరగతి వాడిని అడ్డం పెట్టి నాటకం ఆడుతున్నాం. ఒక సూపర్ బజార్ పెడితే, షాపింగ్ కాంప్లెక్స్ పెడితే దాంట్లో ఎన్ని వేల ఉద్యోగాలు అనేటటువంటి విచిత్రం ఏంటండి? ఎప్పుడు రావాలి? మన రాష్ట్రంలో టోటల్గా చదువుకున్న వాళ్ళు ఎంతమంది? ఇందులో ఏ తరహా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. షాపుల్లో గుమస్తాగిరి ఉద్యోగాలు ప్రతి ఒక్కడికి వస్తాయండి. మీరు నేను చేస్తానని ఎత్తాడు ఎవడైనా సరే. అలా కాకుండా ఏ ఉద్యోగాలు రావు మనకి? కొంచెం హై ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావు. హై ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి ఇక్కడ కంపెనీలు లేవు. వాళ్ళని పిలువు నువ్వు. అది కదా అసలు జరగాల్సింది. ఇక్కడ డైవర్ట్ అయిపోతున్నది. సరే వీళ్ళు ఇచ్చి తెస్తున్నారు, గుడ్, తీసుకురండి. ఆ ఒకళ్ళకి ఇప్పుడు ఇది మనం అప్పుడు ఫస్ట్ డిబేట్ అప్పుడు చెప్పా, ఈ సమస్య రేపు శృతిమించబోతోంది, అందరు ఇదే రేటుకి అడుగుతారని. అవును, అంతే. ఇప్పుడు టీసీఎస్ ఇంపాక్ట్ ఏంటి? ప్రతి ఒక్కడు అదే అడుగుతారు. ఇప్పుడు యాక్సెంచర్ వాళ్ళు కూడా అదే అడిగారు, నాకు ఆ రేటుకి ఇస్తాను. ఎందుకు ఇవ్వమంటారు రేపు పొద్దున? అవును. ఇంకోటి, ఎప్పటికి పూర్తి చేస్తారు? ఇప్పుడు ఇన్ఫోసిస్ తోడు జగన్ ఉన్నప్పుడే వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడు? నేను నా వీడియోస్లో 2-3 ఏళ్ల నుంచి చెప్తున్నా. 3 ఏళ్ల క్రితమో 2 ఏళ్ల క్రితమో సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించినటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఓ పాయింట్ బయట పెట్టారు. ఏంటంటే మన దేశంలో మన వాళ్ళందరూ మనకేంటి కొత్త ఒక వింత పాత ఒక రోత. మన పల్లెటూళ్ళలో బతుకుతామంటే ఏదో నచ్చలా మనకి. పట్టణాలకు వచ్చి పట్టణాల్లో బ్రతకడం కూడా నచ్చలేదు. ఇప్పుడు ఇక్కడ ఆడపిల్లల మనస్తత్వానికి అనుగుణంగా వ్యవస్థ మారుతుందండి. సింపుల్. ఆడదాని మనస్తత్వం ఆధారంగానే మారుతుంది అంతే. నా ఊళ్ళో షాపు నడుపుతున్న ఓనర్ అయ్యి 2 కోట్లు 3 కోట్లు ఆస్తున్నా నాకు అది నచ్చదు. హైదరాబాద్ లో 50,000 రూపాయలు సంపాదిస్తున్నా వాడు నచ్చుతాడు. మనకి మన ఊళ్ళో ఉన్నోడంటే రొటీన్, అక్కడ ఉంటాం గొప్ప, ఇక్కడోడే అక్కడున్నా ఓకే. ఆడపిల్లలు అట్లా పెళ్లిళ్ళకి ప్రధాన నగరాల్లో ఉన్న వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడ్డారు. తమ తమ పల్లెల్లో తమ తమ పట్టణాల్లో ఉండటం ఉన్నవాడు నచ్చల. ఇక్కడ వ్యాపారం ఉన్నా నచ్చల, ఇక్కడ ఆస్తులున్నా నచ్చల. నచ్చి చేసుకున్న వాళ్ళు 30%, నచ్చకొద్దనే వాళ్ళు 70%. వాళ్ళందరూ మెట్రో నగరాల మీద ఇంట్రెస్ట్. ఈ మెట్రో నగరాలు అందుకని ఎదిగినాయి. అయితే రోజు పోయే కొద్దీ వాళ్ళకు నిజం తెలిసింది. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు అయ్యే ఖర్చు 30,000 ఇదివరకు. ఇప్పుడు 50,000 అవుతుంది అనుకుందాం. హైదరాబాద్ లో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే రేంజ్ లో బతకాలి. ఇక్కడ నాకు 5,000కి అద్దెకి వస్తే, నేను ఇదివరకు విజయవాడలో ఉన్నప్పుడు నాది 1,500 రూపాయలు అద్దె. పెద్ద ఇల్లే, కొంచెం మంచిగా ఉండే. అదే హైదరాబాద్కి పోయినప్పుడు 4,500,000కి 2 రూములు, టాయిలెట్ కూడా బయట ఓపెన్ టాయిలెట్ కాన్సెప్ట్. ఎట్లా ఉంటుంది ఇది? అంటే ఆ కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్పేది బేసిక్గా అక్కడ క్రమంగా ఆ విరక్తి వచ్చింది యువతరా. ఖర్చు ఏమో ఇక ఏం మిగలట్లా, పైగా టైం మొత్తం తినేస్తుంది. నాకు ఒక గొప్ప విశేషం ఏమనిపిస్తుంది అంటే, గుంటూరులోనో విజయవాడలోనో మనం తిరిగితే ఇక్కడి నుంచి మొత్తం ఊరంతా తిరిగి వచ్చినా 2 గంటల్లో పని అయిపోతుంది. ఎక్కువ స్ట్రెయిన్ అనిపించదు. హైదరాబాద్ లో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి జీవితం అంతా నాశనం అయిపోయినట్టు అనిపిస్తుంది. అంత నీరసం వచ్చేస్తుంది, టైం కిల్ అయిపోతుంది మనకి. మీరు చూడండి, ఆఫీసులో వాళ్ళు పనిచేసేది 6 నుంచి 8 గంటలు. ఆఫీసుకు పోవడానికి 2-3 గంటలు, రావడానికి 3-4 గంటలు. ఈ జర్నీలోనే అయిపోద్ది టైం అంతా. అది కాబట్టి మొదట్లో అది సరదాగా ఉంటది, పోను విరక్తి వచ్చేస్తుంది. ఇంట్లో సంసారం ఎప్పుడు చేస్తాడు వీడు? అంతే కదా, ఇంకా తిరుగుతానే అది. దాంతో ఒక విరక్తి చెంది రూపాయి మిగిల్చుకోవాలన్నా, అంటే ఇదివరకు ఇదే పిచ్చగా ఉన్నప్పుడు ఒక రకంగా నడిచింది. కానీ కొంచెం పిచ్చ అలవాటు తగ్గాక ఆలోచించడం బిగించేశారు. ఎప్పుడు ఉద్యోగాలు తీసేయడం బిగినయ్యా. కొన్ని రేపు ఉద్యోగం పోతే ఉన్న సంపాదన అంతా అక్కడ దానికే సరిపోయింది, అక్కడ బతకడానికే సరిపోతుంది. మరి ఇంకా మాకు రేపు పొద్దున భవిష్యత్తు ఏంటనే భయం బిగినాయి. ఈ సాఫ్ట్వేర్లు, కార్పొరేట్లు వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే 2 టైర్ సిటీస్ లో ఉంటే బెటర్, రూపాయి తగ్గినా పర్లేదు అనేటటువంటి. హైదరాబాద్ లో 2 లక్షలు ఇచ్చేవాడికి విశాఖపట్నంలో 1,00,000 ఇచ్చినా పర్లేదు. అయితే అక్కడ ఉన్నోడు ఇక్కడికి రాడు, కానీ ఇక్కడ 50,000 తీసుకునేటటువంటి దొరుకుతాడు. 1,00,000 తీసుకున్నాడు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చేస్తాడు. ప్లస్ కొత్త టాలెంట్.
ఉపయోగపడదు. అట్లాగే కొంతమంది ఏమైపోయిందంటే కరోనా తర్వాత కాస్త సైకలాజికల్ బంధాలు పెరిగినాయి. అమ్మ నాన్నలు వీళ్ళందరిని వదిలేసి తిరిగిన వాళ్ళు ఇళ్ళకి వచ్చాక మళ్ళీ కొంచెం బంధాలు వచ్చాయి. వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలతోనో లేకపోతే వాళ్ళ బంధువుల మధ్యన గడపాలనుకో, వాళ్ళు అట్లాంటి వాళ్ళు జీవితం తగ్గినా పర్లేదు మన ఊరు అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా 2 టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది వైజాగ్ అనేది 2 టైర్ సిటీ మనకి అద్భుతం కాబోతుంది అన్నది నేను దాదాపుగా 2 ఏళ్ల క్రితమే పెట్టాను. ఇప్పుడు అదే జరుగుతుంది. వైజాగ్ మీద ప్రేమ కాదు, వైజాగ్ మీద ప్రేమ కాదు, వీళ్ళకి 2 టైర్ సిటీలోకి ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, లేదా 2 టైర్ సిటీలో వాళ్ళే ప్రధాన నగరాలకు వెళ్తున్నారు, మెట్రో నగరాలు. ప్లస్ అక్కడే ఇస్తే మనకి తగ్గుతుంది కదా. అవును సార్. దాంతో పాటు అక్కడ 99 పైసలకే ఎకరం భూమి ప్రభుత్వం ఇవ్వడం కూడా కొంతవరకు ఐటీ కంపెనీలు అన్ని అటు కట్టడం చేస్తుందా? కరెక్ట్. అంటే ఇప్పుడు ఆ పాయింట్ నే వీళ్ళు వాడుతున్నారు. వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే మీరు అన్నట్టే వైజాగ్ కి అందరికి ఇప్పుడు ఇచ్చేయగలమా? అంత ఉందా భూమి అక్కడ? అది ఇక్కడ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నేనన్న అసలు లాజిక్ పాయింట్, వాడు ఇవ్వడు, వాడు కట్టడు, ఇదే వాడు అంత ఉద్యోగాలు ఇవ్వడు, ఏం చేస్తాను? అది కదా కావాల్సింది. అది లేకపోతే ఎట్లా అనేది చూసుకోవాలి. అలాగని అమరావతిలో ఆ రేటుకి వెళ్ళి ఎవరో ఇస్తామన్నా వాళ్ళు రారు. అది ఐటీ కంపెనీలు తీసుకొచ్చి అమరావతిలో పెట్టడానికి ఎవరో మొగ్గు చూపట్లేదు, అందరూ విశాఖ వెళ్తున్నారు. అది అంటే ఫైనల్ గా ఇంకా దీనికంటే ముందు విశాఖనే డెవలప్ చేయాలనే సార్ ఆలోచన, లేదంటే విశాఖ డెవలప్ అవుతుందా? ఇంకా ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అనుకోండి. విశాఖ అనేటటువంటిది ఎవడు డెవలప్ చేయక్కర్లేదు. అవును, ఆటోమేటిక్ అదే డెవలప్ అయిపోతుంది, ఆల్రెడీ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు గారు నేనేనని చెప్తుంటారు హైదరాబాద్, విశాఖని ఎవడని చెప్పాలి అక్కడ. ఇప్పుడు చెప్పుకుంటారు మా వాళ్ళనే అనేసి. మళ్ళీ ఈ కంపెనీలన్నీ బెంగళూరు, చెన్నై, అక్కడ కరుణానిధి చెప్పుకోలేదు, జయలలిత చెప్పుకోలేదు, లేకపోతే ఎస్ఎం కృష్ణ చెప్పుకోలేదు, దేవగౌడ చెప్పుకోలేదు బెంగళూరు. కానీ చంద్రబాబు గారు హైదరాబాద్ నేనేం చెప్తాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో నానక్రామ్ కూడా ఎలాగైతే మొత్తం డెవలప్ చేశారో ఐటీ హబ్ లా, ఈ విశాఖలో ఒక ప్రాంతం కూడా ఇలాగ 99 పైసలు. విశాఖ ఆల్రెడీ అన్ని ప్రాంతాలు కాస్ట్లీనేనండి. అవును. ఎంవిపి కాలనీ నేను ఉన్నాను, ఇదివరకు పనిచేసిన, అది హై రిచ్ ఏరియా. కాబట్టి నాకు 4,500 అద్దెకి దొరికింది కాబట్టి ఉన్నా ఇంట్లో, లేకపోతే ఇంపాసిబుల్. నాకు 15,000 జీతం వచ్చేవాడికి 4,500 అంటే ఎక్కువే కదా. ఇప్పుడు అక్కడ కావాల్సిందల్లా ఏంటంటే మనం నిజంగా ముందు చూపు, నిజంగా విజన్ ఉంటే, విజన్ ఉంటే హౌసింగ్ బోర్డుతోనో లేకపోతే ఇంకోటి చేస్తారో తెలియదు కానీ 50 లక్షల్లోనో 60 లక్షల్లోనో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇవ్వండి, 25 లక్షల్లో ఇవ్వండి ఒక బ్యాచ్కి, 50 లక్షల్లో ఇవ్వండి. హౌసింగ్ కావాలి. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో హౌసింగ్ కే దోల తీరిపోతుంది సంపాదన, వంతాడు అటే వెళ్ళిపోతుంది. రేపు ఇక్కడ కూడా అట్లయితే కష్టం కదా. తక్కువ ఇళ్ళు ఉంటే 20 లక్షలకు 25 లక్షలకు ఇదివరకు హౌసింగ్ బోర్డు కాలనీలు అంటే అంతే కదా, తక్కువ రేటుకి దొరికే ఇళ్ళు. అట్లా ఇవ్వండి. అక్కడే 3 కేటగిరీలు పెట్టండి, ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ. ప్రభుత్వానికి సంపద వస్తుంది, మధ్య తరగతోడు తీసుకోగలుగుతాడు, ధనవంతుడు కొనుక్కోగలుగుతాడు, పేదవాడు కొనుక్కోగలుగుతాడు. అదేదో చెయ్యండి, అది ప్రయోజనం అవుతుంది. రైట్. చూద్దాం. మొత్తానికి విశాఖకి ఐటీ కంపెనీలు అయితే క్యూ కడుతున్నాయి. ఓకే, దానికి కారణం విశాఖ ఆల్రెడీ డెవలప్ సిటీ. అదే నేపథ్యంలో 99 పైసలకే ఎకరం ఇవ్వడం. ఇప్పుడు కంపెనీలు ఓపెన్గా దరఖాస్తు చేసుకుంటున్నాయి, మాకు 10 ఎకరాలకు 10 రూపాయలకి ఇవ్వండి, రేపొద్దున 100 ఎకరాలు 100 రూపాయలకి అని అడుగుతారు. అది ప్రభుత్వం కూడా ఇచ్చేస్తోంది. అలా ఇచ్చేయడమే అదే అభివృద్ధి. రేపొద్దున ఆ అభివృద్ధి ఇక్కడ కూడా చూపిస్తారా అమరావతి ప్రాంతంలో? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తే దాన్ని తప్పుపట్టారు, అవహేళన చేశారు, ఎటకారం చేశారు. చూడండి అక్కడ ఇలాగనేది, అక్కడ చేస్తారా పరిపాలన రాజధాని. కానీ ఫైనల్గా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అదేనా? రేపొద్దున్న అదే అభివృద్ధిని మనం చూడబోతున్నామా? ఇచ్చిన కంపెనీలు అంత త్వరగా వస్తాయా? వాళ్ళు చెప్పినంత ఉపాధి, చెప్పినంత ఉద్యోగ అవకాశాలు చూపిస్తారా? ఏంటనేది ఇంక వేచి చూడాలి.